గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వచ్చేసాడు లోకనాయకుడు కమల్ హాసన్ గారి శంకర్ గారి కాంబినేషన్లో వచ్చే భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు అంటే నేను తిట్టాలని కాదు, కానీ న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఫేమస్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి అడుక్కోలేకపోతున్నాను. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మీరు ఎలాగ పాడుగా చాలా. ఓకే, 1 minute సార్. మా వింత ఓకే ఓకే. అయితే ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది శంకర్ గారి యొక్క రైటింగ్ గురించి. నిజంగా ఒక క్యారెక్టర్ని ఇంత బాగా రాసి ఒక సినిమాలో ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని శంకర్ గారిని చూసే నేర్చుకున్నాను నేను. అందుకనే కమల్ హాసన్ గారు కనబడే ప్రతి సీన్ ఈ సినిమాలో. అయితే ఇంకొన్ని క్యారెక్టర్స్ లైక్ ఎస్జే సూర్య లాంటి వాళ్ళని మినిమైజ్ చేయకుండా ఉండాల్సింది. అండ్ ఆల్సో సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎక్కువగా సిద్ధార్థ్ గారు కనబడతారు. అది కొంచెం స్లోగా కూడా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర కమల్ హాసన్ గారు వచ్చినప్పటి నుంచి సినిమా మొత్తం కూడా ఒక రేంజ్లో పిచ్చెక్కేస్తుంది అనమాట. ఈ సినిమాలో ఇంకా బాగా అనిపించేవి స్క్రీన్ ప్లే, రైటింగ్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్స్, కాస్ట్యూమ్స్ వగేరా వగేరా. అండ్ ముఖ్యంగా ఈ శంకర్ గారి ఎగ్జిక్యూషన్ గురించి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అంటే గేమ్ చేంజర్ని దీన్ని ప్యారలల్గా తీసినందుకు ఇండియన్ టు ఎగ్జిక్యూషన్ కొద్దిగా తగ్గింది అని బయట వాళ్ళు అంటున్నారు. కానీ నాకు సంబంధించి వరకు నో. అంటే కొద్దిగా నిజమే, గేమ్ చేంజరే దీన్ని ప్యారలల్గా తీయడం వల్ల ఎగ్జిక్యూషన్ తగ్గింది. కానీ ఇండియన్ 2 అనేది ఒక మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ ఆల్సో శంకర్ గారు, రామ్ చరణ్ గారు ఇప్పుడు ఈ టైం పీరియడ్లో తీస్తున్న ఈ గేమ్ చేంజర్ మూవీ అనేది దాంట్లో ఈ ఎగ్జిక్యూషన్ కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. దిల్ రాజు గారు కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఆయన ఒక 2-3 సార్లు ఆలోచిస్తారు. అండ్ ఆల్సో రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ కాబట్టి స్టోరీ గురించి ఆయన ఆలోచించాల్సిన హక్కు ఉంది. అండ్ దీని మీద లైకాన్ని కూడా తిడుతున్నారు, శంకర్ గారిని మాత్రమే చూసి ఒప్పేసుకున్నారని. నిజం చెప్పాలంటే ఇండియన్ 2 స్టోరీని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఒక రియల్ ఇండియన్ అయ్యి ఉండాలి, మెచ్యూర్ మైండ్తో. అలా క్రిటిసైజ్ చేసే వాళ్ళందరికీ ఒకటే మాట, దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నిజమే. కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది. అండ్ ఈ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్ని గేమ్ చేంజర్లో తగ్గించినట్టయితే ఇండియా గర్వించే ఇంకొక RRR లాంటి బ్లాక్ బస్టర్ అవుద్ది. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు, నిజం చెప్తున్నా. స్పెషల్లీ నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్ని. అండ్ ఫైనల్గా చెప్పాలంటే భారతీయుడు 2 ఒక ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ. అండ్ మా ఫ్రెండ్ని ఒరే శంకర్ గారు కమల్ హాసన్ కాంబోలో ఒక మూవీ వస్తుందిరా రారా అని అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా? ఇక నేను సినిమా చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రోజులు ఆడుతుంది అన్నది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు నన్ను గట్టిగా పేకండి, అంటే నన్ను కాదు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.